షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. A cup bearer accomplishing things for God. ద్రాక్షారసాన్ని అందించే ఒక వ్యక్తి దేవుని యొక్క కార్యాలను జరిగించగలిగాడు. A cup bearer. నెహెమీయా was a cup bearer. షూషన్ కోటలో ఉండగా యెరూషలేము యొక్క సమాచారం అందుకోబడ్డది. యెరూషలేము దేవాలయం పాడైపోయినది, గుమ్మములు అగ్ని కాల్చబడ్డాయి. ఇవన్నీ విషయాలు చెరలో అనేకులు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వార్త విన్నాడో ఆయన దుఃఖముఖుడై he wept, mourned, fasted, prayed God for days. ఎప్పుడైతే విన్నాడో ఆయన చాలా ఏడ్చాడు, అంగలార్చాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క చిత్తంతో మమేకమైపోయినప్పుడు we can accomplish things for God. How much you can accomplish when aligning yourself with the will and purpose of God. ఎంతవరకు మన ప్రభు యొక్క చిత్తంతో మమేకమే మనం ఉంటాం. ఎప్పుడైతే ప్రభు చిత్తంలో మమేకమే ఉంటామో తప్పకుండా we can accomplish greater things for God. దేవునికి గొప్ప కార్యం చేయగలం. ఏదైనా కార్యం చేయ తలపెట్టినప్పుడు దేవుడు మొట్టమొదటిగా నీలో ఆ కార్యం జరిగిస్తాడు. ఏదైనా కార్యం చేయాలని ప్రభు ఆశించినప్పుడు వ్యక్తిగత హృదయాల మొట్టమొదటిగా ఆ కార్యం మొదట జరిగిస్తాడు. అది నెహెమీయా హృదయంలో జరిగించాడు. హిస్ హార్ట్ వాజ్ రెడీ టు డూ సంథింగ్. ఆయన హృదయం నిజంగా సిద్ధంగా ఉన్నది దేవుని కార్యం చేయడానికి. హిస్ హార్ట్ వాజ్ రెడీ. కాబట్టి దేవుడు నెహెమీయా లోతైన కార్యం జరిగించాడు. మొట్టమొదటిగా ఆ పిదప యెరూషలేము ప్రాకారములను గుమ్మములను కట్టబడ్డాయి. కానీ మొదటగా వ్యక్తిగత జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. యెషయా భక్తుని జీవితంలో కార్యం జరిగించాడు. తన ప్రవక్తగా స్థిరపడడానికి ముందుగా యెషయా జీవితంలో దేవుడు కార్యం జరిగించే మీదట తన కార్యాన్ని యెషయా ద్వారా జరిగించాడు. ఆయన మోషేలో తన కార్యం జరిగించాడు మొట్టమొదటిగా మండుచున్న పొద దగ్గర. ఆ తర్వాత దేవుడు తన కార్యాన్ని మోషే ద్వారా జరిగించగలిగాడు. ఏదైనా గొప్ప కార్యం ప్రభు చేయదలిచినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏర్పరచుకొని నీలో మొట్టమొదటిగా కార్యం జరిగిస్తాడు. ఈయన మన కార్యాలు జరగవు, కానీ మన కార్యాలు చేయడానికి పోతుంటాం. మనం అదే చేయాలి, ఇది బాగు చేయాలి, అది బాగు చేయాలని. మొదటి నువ్వు బాగుపడాలి, మొదటి నువ్వు సరిచేయబడాలి, నువ్వు సరిదిద్దబడాలి, నీ జీవితంలో మారిపోవాలి. నీలో నూతన కార్యం జరిగినప్పుడు, ఆత్మకార్యం జరిగినప్పుడు నీ ద్వారా దేవుడు తన కార్యాలు తప్పకుండా ప్రభు జరిగిస్తాడు. అదే నెహెమీయా జీవితంలో జరిగింది. దేవుని చిత్తంతో మమేకమే పోదాం. వాట్ షుడ్ బి రెడీ టు డూ సంథింగ్ ఫర్ గాడ్, సంథింగ్ ఫర్ టు కమ్యూనిటీ. ఇలా చేయడానికి యెషయా ప్రకారములన్నీ కూడా 52 దినములలో పూర్తి అయ్యాయి. గ్రేట్ అచీవ్మెంట్. 52 దినములలో కాల్చబడిన యెరూషలేము గుమ్మములు అన్నీ కూడా బాగు చేయబడ్డాయి. ఎలా జరిగింది ఇంత గొప్ప కార్యం? ఆయన మూల కార్యం జరిగింది. కాబట్టి నెహెమీయాలో సమాజంలో యెరూషలేము కార్యం జరిగించబడ్డది. ఈ కార్యం చేయడానికి 52 దినాలు ముగించడానికి ఆయన 4 మాసాలు సిద్ధపడ్డాడు. యాక్చువల్గా 4 months he prepared to rebuild the walls of Jerusalem. యెరూషలేము ప్రాకారం తిరిగా కట్టడానికి 52 సంపు చేయడానికి ఈ 4 months ప్రిపరేషన్. మోషే మహానాయకుడు. ఆయన దేవునికి జరించడానికి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఆయన శిక్షణ పొందాడు. యేసు 40 రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు తన కార్యం జరిగించడానికి ముందుగా. కాబట్టి ప్రియులారా, దేవుని కార్యం చేయాలంటే మొట్టమొదటిగా ఆ కార్యం నీలో జరగనివ్వాలి. నువ్వు
నీలో దేవుని కార్యం జరిగితే నీ ద్వారా ప్రభువుని ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఐ యామ్ ప్రిపరేషన్ ద కంప్లీటింగ్ థింగ్స్ ఫర్ గాడ్. నీ సరే సిద్ధపాటు అవసరం. 3 సంవత్సరాలు అరేబియా దేశం వెళ్ళాను అంటాడు ఆయన. ఆ తర్వాత ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన సంఘం స్థాపించి ప్రారంభించాడు. కాబట్టి పిల్లారా, దేవుని పని చేయడానికి నీ హృదయం సిద్ధంగా ఉన్నదా? నీ మనసు సిద్ధంగా ఉన్నదా? ఆత్మ సిద్ధంగా కానీ శరీరం సిద్ధంగా లేదు కొంతమందికి. నేమేలు అన్నీ ఉన్నాయి. దేవుని కార్యం, లోతైన కార్యం నెహెమ్యా జరిగించబడ్డది. ఆయన దేవుని యొక్క చిత్తమునకు స్థలవొగ్గాడు, మమేకమైపోయాడు. మంచి కార్యం చేయటకు మనసు ఆయనకున్నది. దేవుని కార్యం మొట్టమొదటి ఆయన జరిగించబడ్డాయి కాబట్టి ఆయన జరిగించగలిగాడు. ఆ గొప్ప కార్యం చేయడానికి ఆయన 4 మాసాలు కనిపెట్టుకొని జీవించే ఉపవాసం ఉన్నాడు. 4 months. కాబట్టి మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నటువంటి ప్రభు నాలో కార్యం జరిగించు తండ్రి, నాలో ఉత్సవం నాలో మొదట కలిగించిన ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీళ్ళు లోతైన కార్యం జరిగిస్తాడు. మోషే జీవితంలో కానీ మన పౌలు జీవితంలో గొప్ప కార్యం మొట్టమొదటి జరిగించాడు ఆయన. ఆ పిత వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవుని మనస్సుతో, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మశక్తితో చేయగలిగారు. కాబట్టి ఆ రీతిగా మనందరం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. నెహెమ్యాలో హృదయ భారం ఉంచారు మా తండ్రి. హిస్ మైండ్ వాజ్ విల్లింగ్, హార్ట్ వాజ్ విల్లింగ్, హిస్ బాడీ వాజ్ విల్లింగ్ టు డూ థింగ్స్ ఫర్ యూ ఓన్లీ. అంత సిద్ధంగా ఉన్నాడు మా తండ్రి. 50 రోజులు ముగించగలిగాడు. మీ చిత్తంతో మమేకమైపోయాడు తండ్రి. ఆ భారాన్ని తను భరించడం సిద్ధపడ్డాడు నాయన. మంచి కాలం చేయటకు పూనుకున్నాడు తండ్రి. మీరు జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంటే ప్రేమ స్ఫూర్తి మాకు అందరికి ఇవ్వగలని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండును గాక.